మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. ఆరాధనా 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 నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా పరిశుద్ధుడా పలుకుతండి, మీ బంగారు పాదం చెంత ఉదయకాలంలో వచ్చి ఉన్నాం, మీ పాదం చెంత ఉన్నాం. ఊపిరి మీది, మేము మీ వారలము, మీ శ్రేష్టమైన రెక్కల నీడలో నిలిచి ఉన్నాం. మమ్మలను బలపరచండి, పాటలతో కీర్తనతో మహిమపరిచాం. లెసన్స్ ద్వారా ప్రభువా మీ పాదం చెంత నేర్చుకుంటూ బయలుదేరి వచ్చి ఉన్నాం. మీ వాక్కులు మాకు కావాలి, మీ మాటలు మాకు కావాలి, పరలోకపు వర్తమానం మాకు కావాలి. ఆకాశ వాక్యులు విప్పేయండి, మీ ప్రసన్నత మాపై కుమ్మరించండి. ప్రతి ఒక్కరు చిన్న మంద అయినప్పటికీ ప్రతి ఒక్కరు మీ ఆత్మ కార్యములు చూసినట్లుగా కన్నులు తెరవండి. వాక్యము విననట్లుగా మా మనోనేత్రములు వెలిగించండి. వినగల చెవులను హృదయములను మాకు ప్రసాదించండి. వాక్యము మాలో విత్తింపచేయండి, ఫలింపచేయండి. మీ కార్యములు మాలో జరిగించమని ఈ చిన్ని కూడికను దీవించి ఆశీర్వదించమని యేసే నామములో అతనితో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కావలసింది ఒక మర్మమైన విషయాన్ని తెలియజేస్తున్నాను. దైవ దర్శన అనుభవం. ఏం కావాలండి? ఏం కావాలి? దైవ దర్శన అనుభవం. ప్రతి ఒక్కరికి కావలసింది దైవ దర్శన అనుభవము. ఇది లేని వారు నన్ను అడిగితే జీవించుట వృధా, వేస్ట్. నేను జీవిస్తున్నాను, నేను మారు మనసు పొందాను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను 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 ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. దైవ దర్శన అనుభవాన్ని పొందుకోవాలి. మరి ముఖ్యంగా తండ్రి బోధకులతో మాట్లాడుతున్నాడు. నీవు దైవ దర్శన అనుభవం ఉన్నదా అడగట్లేదు, పాటుపడుతున్నావా? ఆర్ యు అప్రోచింగ్ గాడ్ ఫర్ ది రెవల్యూషన్స్? ప్రత్యక్షతల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆర్ యు డూయింగ్? ఈ రోజుల్లో దైవ దర్శన అనుభవాలు తగ్గిపోయాయి. ఇందులో నేను ఏమాత్రము అనటానికి వెనుకాడటం లేదు. దైవ దర్శన అనుభవాలు తగ్గిపోయాయి, దూరదర్శన అనుభవాలు పెరిగిపోయాయి. దూరదర్శన అనుభవం అంటే మీకు బాగా తెలుసు, టీవీలు, సెల్ ఫోన్లు. ఏ ఇంటికి వెళ్ళినా దూరదర్శన అనుభవాలు అయితే బాగా ఉన్నాయి. నేను దాన్ని తప్ప, పాపమా, రైటా, రాంగా మాట్లాడటం లేదు. ఏది తగ్గాయి, ఏది పెరిగాయో చెప్తున్నాను. ఒకప్పుడు సంఘాలలో ప్రతి ఆదివారం సాక్ష్యాలు చెప్తూ ఉండేవాళ్ళు. అయ్యా, గడిచిన వారములో నేను ఇంత గొప్ప అనుభవాలు పొంది ఉన్నాను, గడిచిన వారంలో నేను వాక్యాన్ని చదివాను, దర్శనం వచ్చింది, రాత్రి తండ్రి నాతో మాట్లాడాడు, కలలు వచ్చాయి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు సాక్ష్యాలు పక్కకుంచండి, గుడికి రావడమే కష్టమైపోతుంది. 25 మంది లేరు. దైవ దర్శన అనుభవము
ఎలా వస్తుంది? అదేదో మామూలు అనుకుంటున్నారేమో, అదొక గొప్ప దివ్య అనుభవము, అనుభూతి పొందిన వారికి తెలుస్తుంది. నిజానికి వ్యక్తిగతంగా ఎదగాలి, వ్యక్తిగతంగా మంచి ఒక ఆశయము కలిగి బోధకుడు లేక ప్రార్థనా ధీరుడు కావాలి అంటే దివ్య దర్శన అనుభవం ఉండాలి. ఈ దివ్య దర్శన అనుభవం కావాలి అంటే జీవితాల్లో బ్రేక్ త్రూ కావాలి. ఇంగ్లీష్ మంచి మాట ఇది, బ్రేక్ త్రూ. ఒక పగలగొట్టబడిన చర్య నీ జీవితంలో జరిగితే తప్ప అనుభవం రాదు. బ్రేక్ త్రూ అంటే అర్థం ఏంటండి? నీ జీవితంలో ఒక అనుకోని సంఘటన జరిగి ఆ దెబ్బకి వంగుతారు మనుషులు. మామూలుగా వంగారండి, మనమేం తక్కువడమేం కాదు. ఇనుము కంటే బ్లాస్ట్ ఫర్నెస్లో వేసి 750 డిగ్రీ సెల్సియస్లో కరిగించి సుత్తి పెట్టి కొట్టినా వంగనటువంటి ఇనుమేమైనా ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ మనమైతే వంగం. మనం వంగం అండి. నేను చెప్తున్నాను కదా, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో. మనం బెండ్ కాం. ఎందుకంటే ఇనుము కంటే ఫెర్రస్ ఆక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్ కంటే గట్టిగా బలమైన వారు ఎవరంటే మానవ హృదయము. వాటికన్నా ఒక టెంపరేచర్లో తగ్గుతుందేమో, వంగుతుందేమో, కానీ మనమైతే వంగము. అది వంగాలి అంటే జీవితంలో ఒక బ్రేక్ త్రూ రావాలి. జీవితంలో ఒక సంఘటన ద్వారా నువ్వు పగలగొట్టబడాలి. నీ జీవితము ఎటువంటి స్థితికి వెళ్ళిపోతుందంటే, ఇక ఏమిటి, వాట్ ఈజ్ ఫర్దర్, దీని తర్వాత నా జీవితం ఏమిటి అనే సిచ్యువేషన్కి వస్తుంది. ఆ సిచ్యువేషన్లో మార్పు చెందాడా ధన్యుడు, చెందలేదు నా భాషలో ఫట్ అంటాను నేను. ఇక అంతే. వెన్ దెర్ ఇస్ నో చేంజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బ్రేక్ త్రూ, ఇక నువ్వేం చేయలేవు. అందుకే దివ్య దర్శన అనుభవం కావాలి అంటే ఏం కావాలండి? ఒక బ్రేక్ త్రూకి రావాలి. ఏం కావాలండి? బ్రేక్ త్రూ. బ్రేక్ త్రూ మీన్స్ తెలుగులో అనుకోని సంఘటన జీవితంలో జరిగేదాన్ని. అనుకోని సంఘటన కరెక్ట్ పర్యాయ పదం నాకు తెలియదు. నీ జీవితంలో అనుకోని సంఘటన జరగాలి, నీ వల్ల కాని సంఘటన జరగాలి, నీతో కాని సంఘటన జరగాలి. ఇక నాకు ఈ జీవితం వృధా, వేస్ట్ అనుకునే సంఘటన జరిగినప్పుడే బ్రేక్ త్రూ వస్తుంది. ఆ బ్రేక్ త్రూలోనే మనిషి ఎదుగుతాడు. అర్థమైంది అనుకుంటున్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలను చదివినప్పుడు అక్కడ రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఇక్కడ యెషయా ఒక దివ్య దర్శనాన్ని చూస్తున్నాడు. ఎవరండి? యెషయా అనే ఒక ప్రవక్త. యెషయా అనే ఒక ప్రవక్త దివ్య దర్శనాన్ని చూస్తున్నాడు. అది ఎటువంటి దివ్య దర్శనము? రాజైన ఉజ్జియా మృతి నొందిన తర్వాత వచ్చిన దర్శనం. అది చాలా జాగ్రత్తగా నోట్ చేయండి, ఇక్కడే మర్మం ఉంది. ఎవరు చనిపోయారు? ఒక ఉజ్జియా అనే రాజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత యెషయా దివ్య దర్శనాన్ని చూస్తున్నాడు. అత్యున్నతమైన సింహాసీనుడై ఉన్న తండ్రిని చూశాను అంటున్నాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. హీస్ నాట్ ఆర్డినరీ God like others. He is supreme God in the heaven of heavens. యుగ యుగములకు సజీవుడగుమా యేసునికిదే మా స్తోత్రగానము. యుగ యుగములకు సజీవుడగుమా యేసునికిదే మా స్తోత్రగానము. తరతరములకు తండ్రి
తండ్రివైనా తరతరములకు తండ్రివైనా మా ప్రభువునకిదియే స్తుతిగానము, ప్రభువునకిదియే స్తుతిగానము. యుగ యుగములకు సజీవుడగుమా యేసునికిదే మా స్తోత్రగానము. ఆయన ఎటువంటి వాడు అనుకుంటున్నారు? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనములో ఏమని ఉంటుంది? తన పుడిసెట్టిలో జలములు కొలిచిన వాడెవడు? జానతో ఆకాశమును కొలతూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? చూడండి, తన పుడిసిట్టులో అంటే మనము నీళ్లు తాగుతాం, పుక్కిలి అంటారు. జలములను నోటిలో పోసుకొని ఏ విధంగా అయితే పుక్కిల పడతామో అలా భూమి మీద ఉన్న 71% ఆఫ్ వాటర్ని తండ్రి తన పుక్కిళ్ళలో పెట్టుకోగలడు. హల్లెలూయా. జానతో ఆకాశాల్ని కొలవగలడు, కొలపాత్రలో భూమిలో ఉన్న మన్నును కొలవగలడు, పర్వతములను తూయగలడు. ఆయనను చూశాడు. ఎవరు? యెషయా అండి. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడు, జానతో ఆకాశములా కొలచూచిన వాడు. తన పుడిసిటిలో జలములు కొలిసిన వాడు, జానతో ఆకాశములా కొలచూచిన వాడు. భూమిలో మన్నును కొలపాత్రలో ఉంచిన వాడు, భూమిలో మన్నును కొలపాత్రలో ఉంచిన వాడు. పర్వతములనే త్రాసులు తూచిన వాడు, ఆయనకిదే మా స్తోత్రగానము, ఆయనకిదియే స్తుతిగానము. యుగ యుగములకు సజీవుడగుమా. ప్లీజ్ లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇందులో చాలా హృదయాన్ని తాకవలసిన మాటలు ఉన్నాయి. చాలా వరకు మనము వాయిద్యాలు చప్పట్లు కొట్టుకొని అసలు మాటలు ఎగిరిపోతాయి. నరరూపిగా ఇలా భూమికే తెంచిన వాడు, భూమి మీదకి నరరూపిగా వచ్చిన వాడు యెషయా ముందు కూర్చొనున్నాడు. ఆయన చొక్కాయి అంచులు ఆ ఆలయమును నిండుకొనెను. నరరూపిగా ఇలా భూమికే తెంచిన వాడు, కరుణతో తన నరులను కాచిన వాడు. నరరూపిగా ఇలా భూమికే తెంచిన వాడు, కరుణతో తన నరులను కాచిన వాడు. సిలువలో ప్రాణము బలిగా పెట్టిన వాడు, సిలువలో ప్రాణము బలిగా పెట్టిన వాడు. మృత్యుంజయుడై నిలచిన వాడు, మృత్యుంజయుడే నిలచిన వాడు. ఆయన మన కొరకు ఆయన బలిగా పెట్టి చనిపోయి తిరిగి లేచిన తండ్రి యెషయా కనపడ్డాడు.
యెషయా కనపడ్డాడు. ఆయనకిదే మా స్తోత్రగానము, ఆయనకిదే మా స్తుతిగానము, యుగ యుగములకు సజీవుడగుమా యేసునికిదే మా స్తోత్రగానము, యుగ యుగములకు సజీవుడగుమా. అటువంటి ప్రవక్తగా నీవు మారాలంటే ఒక యెషయాకే వస్తాడా ఆ దివ్య దర్శనాన్ని చూపించడానికి? నీ దగ్గరికి నా దగ్గరికి రాడా? నీవు యెషయా లాంటి వాడేవు కాదా? చెప్పండి, దివ్య దర్శన అనుభవం ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? మనకు బాగా తెలుసు, మేజర్ ప్రాఫిట్లో ఒకడు. పెద్ద ప్రవక్తలలో 5 ప్రవక్తలను చెప్పుకుంటున్న 5లో ఒకడు ఎవరంటే యెషయా అని చెప్తాం. లాంగెస్ట్ టెన్యూర్ ఉన్నవాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే రాజుల కాలంలో ఉన్నటువంటి ఎక్కువ కాలం ఉన్నటువంటి ప్రవక్త. అటువంటి ప్రవక్త ఒకేసారి పెద్ద ప్రవక్త ఏమైపోలేదు. అటువంటి ప్రవక్త నీకంటే నాకంటే యోగ్యమైనటువంటి 6 కొమ్ములు 10 రెక్కలు కలిగి ఏమి పుట్టలేదు. అటువంటి ప్రవక్త ఒక దివ్య దర్శనం మాత్రమే పొందాడు. ఆ దివ్య దర్శనం పొందడానికి ఆయనలో ఉన్న లోపాలను సరిదిద్దుకున్నాడు. ఇంకా మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోలేకపోతున్నాం. ఆయనకు నోటి దురుసు ఎక్కువ. అందుకే అన్నాడు, నా పెదవులను ముట్టుకో దేవా అన్నాడు. ఎందుకు అనాల్సి వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించారా? నా పెదవులను ముట్టుకో. నేను ప్రవక్తనయ్యాను, ఓకే. నేను సేవ చేయగలుగుతున్నాను, ఓకే. మాటలను ప్రవచించగలుగుతున్నాను, ఓకే. కానీ నాకు నోటి దూల ఎక్కువగా ఉంది. నోరు తెరిస్తే పరుషమైన పదజాలం వస్తున్నది. అందుకే అన్నాడు, ఏం ముట్టుకోమన్నాడండి? చెప్పాలి, ఏం ముట్టుకోమన్నాడు? పెదవులను ముట్టుకోమన్నాడు. పెదవులను ముట్టుకో. నేను ఎంత ప్రయత్నించినా నేను మానుకోలేకపోతున్నాను. మనకున్న బలహీనతలను మనం ఎప్పుడూ మానుకోలేకపోతాం. మళ్ళా చెప్తున్నాను, గుడికి రావాలనిపించదు. ఎంత ప్రయత్నించినా రాలేము. ఒకవేళ వచ్చినా ఆలస్యంగా రావాలనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా ముందు రాలేము. ఒకవేళ వచ్చినా వినాలనిపించదు. ఎంత ప్రయత్నించినా వినలేము. నిద్రపోవాలనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా నిద్ర వస్తూనే ఉంటుంది. వినాలనిపించదు. వింటాము. విన్నా పెద్దగా పట్టించుకోము. తర్వాత సాయంత్రం దులిపేసుకుంటాము. మళ్ళీ ఆదివారం నాడు సైకిల్ ఈజ్ కంటిన్యూడ్. లైఫ్లు గడిపేశాం. అదేవిధంగా యెషయా కూడా ఒకేసారి మేజర్ ప్రాఫిట్ ఏం కాలేదు. ఆయన మేజర్ ప్రాఫిట్ అవ్వడానికి ఆయనలో ఉన్న వీక్నెస్ ఏంటండి? తొందర పాటుతో నోటి దురుసుతనము. అందుకే ఈ మాటలు ఆయనకు బాగా వర్తిస్తాయి. ఒక పాట రూపంలో చెప్తా చూడండి. నన్ను పిలచిన ప్రభు నీవు విశ్వసనీయుడవు. ఇప్పుడు మనలు అక్కడ నన్ను అన్న దగ్గర నీ పేరు నా పేరు పెట్టుకొని వినండి ఒకసారి. నన్ను పిలచిన ప్రభు నీవు విశ్వసనీయుడవు, పిలచిన వారిని బలపరచి మహిమతో నింపెదవు, నీ మహిమతో నింపెదవు. అర్హుడను కాను, నేనర్హుడను కాను. నీ నామము తలచుటకు అర్హుడను కాను, నీ సన్నిధిలో నిలచుటకు నీ
నరుడను కాను. ఇది ఏషియా మాటలు. పరిశుద్ధుడైన మహాప్రభు ఈ పాపిని పిలచితివా, ఎట్టివాడనో ఎరిగియు కూడా నీచుని పిలచితివా. నోరును కంట్రోల్ చేసుకోలేకపోతున్న యెషయాకు వచ్చి కనపడ్డాడు. ఈనాడు ఎందుకు పనికిరా నిన్ను నన్ను పిలిచి మాను మనసు పొందింపజేసి దివ్యమైన వాక్కులను మనకు అనుగ్రహించి బోధించుటకు శక్తినిచ్చి బోధించమని బయలుదేరితే ఎక్కడున్నాం? ఏం బోధిస్తున్నాం? ఎలా బోధిస్తున్నాం? దైవ దర్శన అనుభవానికి ఎప్పుడైనా ప్రయత్నం చేస్తున్నారా? ఇన్ ది నైట్ అట్లీస్ట్. అందుకే రాత్రంతా ప్రార్థన చేయండి, పగలంతా చదవండి అంటాను. ఇంకొక స్టేజ్ కూడా చూడండి. ఊరు పేరు లేని వారు బలమైన జనమౌదురు. అలానే మనమయ్యాం. ప్రభు చేయు కార్యము, నీవు చేయు కార్యములు ఎంతో ఆశ్చర్యములు. ఎస్, నేను ఈనాడు బైబిల్ పట్టుకోవడానికి ఈ బైబిల్ నా చేతికి ఇచ్చిన నీ కార్యములు ఎంతో ఆశ్చర్యములు. అయితే అర్హుడను కాను, నేనర్హుడను కాను. బైబిల్ పట్టుకొని పరిగెత్తే వారులారా, మీకు అర్హత ఉందా అని ఆలోచించండి ముందు. నేను పుట్టక మునుపే నన్ను ఏతుకొంటివి, నీ పరలోకాగ్నితో నా పెదవులను కాల్చుము. తెల్లవాళ్ళు బూతులు మాట్లాడతావు, ఆదివారం నాడు బైబిల్ పట్టుకొని నిలబడతావు. పిచ్చి కుక్క తిరిగినట్టు తిరుగుతావు, దివ్య దర్శన అనుభవం ఉండదు. బైబిల్ పట్టుకొని తిరుగుతావు, మాట్లాడితే బైబిల్ అంటావు అని ఎవరిని అంటున్నాడు? యెషయా అని అంటున్నాడు తండ్రి. ఎవరిని అంటున్నాడండి? యెషయా. నువ్వు మేజర్ ప్రాఫిట్గా పిలువబడాలా మిస్టర్ ఐజయా? నీలో ఉన్న బలహీనత ఏమిటి చెప్పండి. దురుసు పదజాలము. కొందరు బూతులు మాట్లాడుతున్నాయి. నో, నాకు ఆత్మ ద్వారా విజ్డమ్ ద్వారా తెలుసు. మనలో ఎవరు బూతులు మాట్లాడతారో నాకు తెలుసు. పేర్లు చెప్పను. ఎవరి బలహీనతలు ఏమిటో తెలుసు. నా బలహీనతలు కూడా నాకు తెలుసు. వాటిని ఏం చేయాలి మనం? చెప్పండి. అధిగమించాలి. చెప్పండి, చెప్పండి. అప్పుడు శరాపులు ఏం చేశాయి? ఒక అగ్ని కణమును తీసి, ఇక్కడ అగ్ని కణం ఉందా చెప్పండి? భూమి మీద అగ్ని కణాలు ఉన్నాయా? శరాపు ఎక్కడ అగ్ని కణాన్ని తీశాడు? పరలోకములో ఉన్న అగ్ని కణమును తీసి ఎప్పుడైతే యెషయా యొక్క పెదవులను ముట్టాడో అప్పుడు యెషయా పెదవులు ఏమైపోయాయి? పరిశుద్ధపరచబడ్డాయి. చెప్పండి. అక్కడ నుంచి హ్యాస్ బికమ్ ఏ మేజర్ ప్రాఫిట్. హల్లెలూయా. అప్పుడు పెద్ద ప్రవక్తగా మారిపోయాడు. అప్పుడు మోషే పక్కన నిలబడ్డాడు. అప్పుడు ఎహెజ్కేలు పక్కన నిలబడ్డాడు. అప్పుడు దానియేలు పక్కన నిలబడగలిగాడు. అప్పుడు ఇర్మియా పక్కన నిలబడగలిగాడు. అదేవిధంగా నీవు కూడా ఎదగాలి అంటే నీకు దివ్య దర్శన అనుభవం, బోధించే అనుభవం కాదండి. నేను బోధిస్తా, ఏంటి బోధించేది? ఏంటి బోధించేది? నువ్వు ఉన్నారు ఇప్పటికే కొన్ని వేల మంది. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. 10,000 మంది బోధకులు ఉండొచ్చు, 15,000 మంది బోధకులు ఉండొచ్చు, 15 లక్షల మంది బోధకులు ఉండొచ్చు. ఆర్ యు హ్యావింగ్ దివ్య దర్శన అనుభవము? చెప్పండి. ఉన్నదా? లేకపోతే ప్రయత్నం చేయండి. ఆ అనుభవం కొరికే నువ్వు ప్రయత్నం చేయాలి అంటున్నాడు ఐజయ్యా. 6వ అధ్యాయంలో చెప్పింది ఏంటి? ఓ ఆయన దివ్య దర్శనం పొందాడట. ఓ ఆయన ఎలా పొందాడు? ఊరినే మనం ఇంట్లో కూర్చుంటే ఊరికొచ్చి ఎదురు నిలబడి నేను వాడుకుంటా అంటాడా? నువ్వు ఎక్కడున్నావు అసలు?
ఆ తర్వాత అటువంటి వ్యక్తి ఇంకొకటి కనపడ్డాడు నాకు బైబిల్లో, పౌలు. పౌలు అనే కంటే సౌలు. ఎవరండి ఆయన? సౌలు. ఆయనకి మత పిచ్చ ఎక్కువ. ఆయనకి ఏముంది? మత పిచ్చ. మనకి ఉంది, నాకు ఆ గుడే కావాలి, మా తండ్రి అక్కడనే, మా తాత అక్కడనే, మా అమ్మమ్మ అక్కడనే, మా నాయనమ్మ అక్కడనే, మా ఫోఫాదర్స్ అక్కడనే, నేను అక్కడిని చస్తా. చావు. ఎవరొద్దన్నారు? ఆ మత పిచ్చలో తిరుగుతున్నాడు. దాన్నే రిచువల్స్ అంటారు ఇంగ్లీష్లో, ఛాందసతనము. అదే నిజమైన పరిచర్య అనుకుంటున్నాడు. ఎవరు? సౌలు. ఆయనకి ఏ భేదము లేదు. పిల్లలనైనా చంపుతానంటాడు, స్త్రీలనైనా చంపుతానంటాడు, క్రైస్తవులను కొడతానంటాడు, ఎవరినైనా కొడతానంటాడు. ఆయనకు కావాల్సింది ఒక మత పిచ్చ. అప్పుడు ఆ మత పిచ్చలో పోతున్నాడు. నాకు తాకీదులు ఇవ్వండి, కొడతాను. నాకు జీవో, గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వండి, అందరినీ నడుక్కుంటా పోతానని గుర్రం మీద పోతున్నప్పుడు దివ్య దర్శన అనుభవం వచ్చింది. చూసారా? దట్ ఈజ్ హిజ్ బ్రేక్ త్రూ. ఆయనకు వచ్చిన బ్రేక్ త్రూ ఎప్పుడండి? చంపుతాను, కొడతాను, అది చేస్తాను, ఇది చేస్తానని గుర్రాన్ని ఎక్కి ఆయన వెనక కొంతమంది మార్బలంతో వెళుతున్నప్పుడు అప్పుడు వచ్చింది. ఏమొచ్చింది? ఆ దివ్య దర్శన అనుభవము, పరిపూర్ణమైన అనుభవం ఎప్పుడైతే పొందుకున్నాడో డామున పడిపోయాడు. పూర్తిగా మనిషిని మార్చేసింది. మనిషిని మార్చడం అనే కంటే పేరునే మార్చేసింది. సౌలు అనే బదులు పౌలు అని పిలువబడుతున్నాడు. చూశారా? పేరును మార్చుకోవడం జరుగుతుందా? ఆయనకు జరిగింది. సౌలు కాదు, నువ్వు పౌలు అన్నాడు. పౌలు మీన్స్ ఎ లిటిల్, చాలా తక్కువ. అంతకుముందు ఎక్కువ అనుకున్నాడు, ఇప్పుడు ఏమైపోయింది? తక్కువ అనుకుంటున్నాడు. ఎప్పుడైతే తక్కువ అనుకున్నాడో, ఎప్పుడైతే పడిపోయాడో, ఎప్పుడైతే తిన్నని వీధిలో నడిచాడో, ఎప్పుడైతే దైవజనుడైన అన్నయ్యతోడు ప్రార్థన చేయించుకున్నాడో, ఎప్పుడైతే అతనికి పట్టిన గర్వాంధపు పొరలు రాలిపోయాయో, ఏమయ్యాడండి? చెప్పాలి. మేజర్ అపోస్టల్. మేజర్ అపోస్తులలో ఒక అగ్రగణ్యుడిగా పేరుగాంచినటువంటి వారు ఎవరండి? పౌలు. అంతకుముందు నీలాగా నాలాగా. నాకు ఒకటే అర్థం కావట్లేదు, మనలో ఎందుకు మార్పు రావట్లేదు? ఎక్కడుంది అని తండ్రి నాతో మాట్లాడుతూ ఆ మాటలనే ఎత్తి పట్టించి చెప్పిస్తున్నాడు. ప్రతి వారం మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేను డిసెంబర్ 19వ తారీఖు నాడు ఛార్జ్ తీసుకున్నాను. ప్రతి మెసేజ్ని మీరు వింటే అవే మాట్లాడుతున్నారు. కానీ ఏమి నేను చూస్తున్న మిల్లీమీటర్ చేంజ్ కూడా కొందరికి వస్తుంది, కానీ అందరికీ రావట్లా. కొందరికి వస్తుంది, కొందరికి వచ్చింది కాదన్ను, కానీ అందరికి ఎందుకు రావట్లేదు? దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ మీ. రాత్రులు నేను అదే ప్రార్థన చేస్తాను, ప్రభు నాలోనే ఏదో తప్పు ఉన్నట్టుంది. అంతే కదా. ఒకప్పుడు తీవ్రవాదులు, ఒకప్పుడు దొంగలు, ఒకప్పుడు డెకాయిట్స్, ఒకప్పుడు మతోన్మాదులు, ఒకప్పుడు నాస్తికులు, ఒకప్పుడు హేతువాదులు, ఒకప్పుడు ఈ లోకంలోనే ఏదో ఉన్నదని బాంగు తినేవారు. అందరూ మారారు, కానీ మనం మారట్లా. మన డెలివరెన్స్ చర్చిలో డెలివరెన్స్ రావట్లా, ఆత్మ విడుదల కలగట్లా. ఎందుకనంటే దివ్య దర్శన అనుభవం లేదు మనకి. తండ్రి అది మాట్లాడుతున్నాడు. ఇక మూడో వ్యక్తిని మీకు బాగా చెప్తాను. మోషే. ఎవరండి? మీకు తెలిసిన పాత్రలలో వేరొక కోణాన్ని తండ్రి నా ద్వారా చూపిస్తున్నాడు. మోషే మీకు బాగా తెలుసు. అతను ఒక లేవీయుడు.
హెబ్రీయుడు. ఆయనకు చిన్ననాటి నుండే రాకుమార్ స్టేటస్లో పెరిగాడు, రాజకుమారుడుగా పెరిగాడు. అపోస్తుల కార్యములు 7:22 ఏమని ఉంటుంది? అపోస్తుల కార్యములు 7:22. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఇంకా చదవండి. అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. చాలండి. ఈయనకి సమస్తమైనటువంటి పాండిత్యము కలిగినటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. చక్కగా అన్ని భాషలు మాట్లాడగలడు. మనకు 1-2 భాషలు వచ్చేసరికేనే తలకాయ కిందకు వంగటం లేదు. అంత మాత్రమే కాక సకల విద్యల యందు ప్రవీణుడైన, కత్తిసాము, కర్రసాము, చారియట్ రథముల యందు స్వారీ చేయడము, గుర్రముల మీద స్వారీ చేయడము, ఏనుగు అంబారీల మీద తిరగడము. He is not only a prince but best సివిల్ ఇంజనీర్. ఆయన ఆర్కిటెక్ట్ అంటారు ఆయన్ని. అనగా రామ్సేస్ పట్టణాన్ని కట్టిందే ఆయన. ఒక పట్టణాన్ని కట్టగలిగినటువంటి నిపుణతను ఆయనకి ఇచ్చాడు తండ్రి. చూడండి, మోషే అంటే ఏమనుకుంటున్నారు? హీఈస్ ఏ బెస్ట్ సివిల్ ఇంజనీర్, హీఈస్ బెస్ట్ ఆర్కిటెక్ట్, హీఈస్ బెస్ట్ గ్రేట్ వారియర్, హీఈస్ హ్యావింగ్ మిరక్యులస్ పవర్ ఇన్ హిస్ బాడీ. మామూలుడు కాదండి, యవనస్తుడు, అన్నీ ఉన్నవాడు. కానీ ఆయనకి కూడా లోపాలు ఉన్నాయి. ఒకటేమిటంటే దుందుడుకు స్వభావము అంటారు. ఏంటండి? దుందుడుకు అంటే అర్థం కాదేమో. ఇది కూడా అర్థం కాకపోతే ఎలాగూ? దుందుడు కంటే తొందరపడ్డం అండి. ఇట్స్ ఏ ప్యూర్ తెలుగు. 10th వరకు వచ్చేసరికి దుందుడుకు తెలవకపోతే ఎట్లాగూ? దుందుడుకు స్వభావము, తొందరపడ్డం, తొందరపాటు, ఏదైనా స్పాంటేనియస్గా తీసుకునే డెసిషన్స్ ఆయనకుంది. రెండవది సాత్వికత్వము లేదు, నెమ్మదితనము లేదు. ఏమేమి లేవు చెప్పాలి, మళ్ళీ అడుగుతాను. వెండం వెళ్ళిపోవడం కాదు. అతనికి దుందుడుకు స్వభావం అనగా తొందరపాటు స్వభావం. రెండవది సాత్వికత్వం లేదు. నాకు తెలిసి రాకుమారుడిగా పెరిగేసరికి వచ్చిన లోపాలంటాను నేను. ఎవ్రీథింగ్ ఈస్ దేర్ వెన్ ఎవ్రీథింగ్, అన్నీ కూడా దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది? వస్తుంది. ఒక రాకుమారుడికి తొందరపాటు ఎందుకు ఉండదు? రాకుమారులకు సాత్వికత్వం ఎందుకు ఉంటుంది? ఎవ్రీ పవర్ ఈజ్ హ్యావింగ్ ఇన్ హిస్ హ్యాండ్స్, సో దట్ అవి వచ్చాయి. వీటన్నిటిని తీసివేయడానికే దేవుడు ఏం చేశాడు? మిస్టర్ మోజెస్, నువ్వు ఇక్కడ పనికిరావురా అని అరేబియాకు పంపించాడు. ఎందుకు పంపించాడు చెప్పండి మోషేని అరేబియా దేశానికి? సాత్వికత కోసం అండి. అర్థమవుతుందా నేను చెప్పేది? నేను బైబిల్ స్టడీ చేస్తున్నాను, సువార్త పఠిస్తున్నాను, అర్థం కావట్లా. ఇవి మినిమం బేసిక్స్, అదే వచ్చింది. మోషే అనేవాడు రాకుమారుడు. ఇది అర్థమైందా? ఇది అర్థమైందండి. ఆ రాకుమారుడికి ఏమి లేవు? తొందరపాటు తనము, నెమ్మది, సాత్వికము. సాత్వికం అంటే కూడా తెలుగులో చెప్పాల్సి వస్తుంది, అది బాధ. సాత్వికం అంటే ఏదన్నా ఓర్చే గుణంని సాత్వికత్వం అంటారు. ఏదైనా ఓరుస్తారు, పోనీలే, అది సాత్వికత్వం. పోనీలే, ఈ రెండు లేవు ఆయనకి. ఇవి రెండు నేర్పాలంటే ఈయనని ఎక్కడ పంపాడంటే మిథ్యానికి పంపాడు. ఎక్కడ పంపాడు? మిథ్యానికి పంపాడు. ఎందుకు పోయాడు అంటే ఆయన అంతటా పోవడం కాదండో, ఏదో తొందరపాటుతో, ఇంత దుందుడుకు స్వభావంతో ఒక ఐగుప్తుడిని చంపి ఇసుకలో పాతి పెడుతుంటే ఎవడో చూసి ఇదేదో తెలిసిపోయేటట్టుందని భయపడి పారిపోయాడు. అలా పారిపోయేట్టు చేసింది ఎవరు? అది బ్రేక్ త్రూ. చెప్పండి,
మోషేకి బ్రేక్ త్రూ ఎక్కడొచ్చింది? చంపి పాతిపెట్టేటప్పుడు. అమ్మా, ఇది తెలిసిందంటే రాకుమారుడైన నాకు కూడా ఉరిశిక్ష వేయాల్సిందే యాజ్ పర్ ది లా అని పారిపోయాడు. పౌలుకి ఎక్కడ బ్రేక్ త్రూ వచ్చింది? దమస్కు మార్గంలో. అర్థమవుతుందండి? పౌలుకి ఎక్కడ బ్రేక్ త్రూ వచ్చింది? మరి మోషేకి ఎక్కడ బ్రేక్ త్రూ వచ్చింది? మిద్యాను. పాతి పెట్టేటప్పుడు ఇక తెలిసిపోతుందని. మనకు కూడా ఇట్నే ఉంటాయి. అందుకే ఇన్సిడెంట్స్ చెప్తున్నా. ఇలానే సిమిలర్గా ఇన్సిడెంట్సెస్ మనలో కూడా ఉంటాయి, సంభవాలు. అప్పుడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోయాడు? మిథ్యానికి పోయాడు. మిథ్యానికి పోయి అక్కడ ఒక అన్య దేవతల పూజారి ఉన్నాడు. అతని పేరు ఇత్రో. ఆయన ఎవరు అనుకుంటున్నారు? చెప్పాలి, అన్య దేవతల పూజారి. ఇది ఒకటి బాగా గుర్తుంచుకోవాలి. యెహోవా తండ్రి యాజకుడు కాదు, అన్య దేవతల. మనకు తెలుసు కదా, చాలా మంది అన్య దేవతలు ఉంటారే, వాటిని పూజించే వాళ్ళ యొక్క కూతుర్ని చేసుకున్నాడు. పెద్ద కూతురు అయిన సిప్పోరా అని చేసుకున్నాడు. చూశారా? పెద్ద కూతురేమో యెహోవా తండ్రిని ఎరిగిన స్త్రీ కాదు. ఆవిడ ఎవరు అనుకుంటున్నారు? చక్కగా నిలువెత్తు బొట్లు పెట్టుకొని ఎగురుకుంటూ వేప మండలు పట్టుకొని ఆ గుడి చుట్టూ తిరిగే స్త్రీ. ఇట్లా చెప్తే అర్థమైద్ది. పోయి ఎవరిని చేసుకున్నాడు? ఆమెను చేసుకున్నాడు. మనకేం అర్థం కాక ఇత్రో దేవుని యాజకుడేమో, ఆవిడ కూడా మంచి భక్తి పరురాలేమో. కాదు 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 కాదు, చెప్పేవాళ్ళు లేక. అప్పుడు ఎన్ని సంవత్సరాలు కాశాడు గొర్రెల్ని? 40 సంవత్సరాలు కాశాడు. గొర్రెలు కాయడం అంటే ఏంటండి? అవి మనం చెప్తే వింటాయా? హాయ్ హాయ్ అంటే పోతాయా? 1 సంవత్సరమా? 1 నెల? 2 నెలల? 3 నెలల? ఎన్ని సంవత్సరాలండి? జాగ్రత్తగా వినండి. 40 సంవత్సరాలు. ఒకప్పుడు ఖడ్గాన్ని ఇట్లా 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 అన్నాడా? ఇలా ఇలా చెప్పి ఇట్లా గుంజి కమాన్ సింగిల్ ఫైట్ అన్నాడా? చేతిలో కర్ర, మడతేసిన ప్యాంట్ వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు? కాళ్ళకి చెప్పులు, గడ్డం పెరిగిపోయి కర్ర పట్టుకొని ఏ గొర్రె అన్నట్లు కూర్చోవడం. ఎన్నేళ్ళు? ఒకప్పుడు ఎటువంటి విద్య? దరకరవాటుడకండు సూర్యకర సంతాప్త ప్రధానాంగుడై త్వరతోడను పరివెత్తి చేరి నిలిచిన దాళంద్రం వచ్చాయ అంటున్నాడా? వచ్చి ఈడ కూర్చోండి గొర్రెలారా అంటున్నాడు. భాష పోయింది, కత్తులు పోయాయి, కటారాలు పోయాయి, విరవేగుడుతనం పోయింది, సాత్వికత్వానికి ఎదుర్కొనే అన్ని గొర్రెలే. ఏమంటే ఏమొస్తుంది? ఏ పొలంలో ఉన్న పొరపాటున పోయి గొర్రెలు మేస్తా ఉంటే అక్కడ పొలము సొంత వాడిని ఏమంటారు? అధికారి అంటున్నాడు, ఏ గొర్రె, ఎవరిదరా ఈ గొర్రె ఇక్కడ మేస్తుంది అంటే వీడు వచ్చి ఎవడరా అంటాడా మోషే? హే బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఆ గొర్రె నాదేనాయన, వదిలిపెట్టండి అంటాడా లేదా? ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? నాయనయ్యా ఈ గొర్రెలు పొరపాటున మీ పొలంలోకి వచ్చాయి, నేను రానే. హే పదండి పదండి అని తోలుకెళ్తున్నాడు. ఎక్కడ దిగాడు? సాత్విత్వానికి వచ్చాడు. అప్పుడు గొర్రెల కోరకై సీనాయి కొండకి ఎక్కితే అక్కడ ఆయనకి బ్రేక్ త్రూ వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. ఏమొచ్చిందండి? అక్కడ వచ్చింది బ్రేక్ త్రూ. అప్పుడు పొదలకుండా చూశాడు. దేవుని స్వరము విన్నాడు. పొద మండుతుంది. కొత్త అనుభవం. మోషే, మిస్టర్ మోజెస్ అన్నప్పుడల్లా గబుక్కును కర్ర పాడేశాడు. చూశాడు. నిన్నే అనేసరికి ప్రభువా అన్నాడు. నేను వాడుకోబోతున్నాను అన్నాడు.
మరి ఈనాడు అంతకంటే ఎదవ బ్రతుకులు ఏమన్నా ఉన్నాయా మన దగ్గర చెప్పండి? ఎత్తు ఎక్కువైంది కానీ గొర్రెలు పట్టుకొని తిరుగుతున్నామా? ఒక మోటార్ సైకిల్ ఇచ్చి, ఒక బైబిల్, ఒక బ్యాగ్ ఇచ్చేసరికి ఎత్తుక్కోవాలా మనకి? నేను నిన్ను వాడుకోబోతున్నాను. నన్నా ప్రభువా? ఎస్, నిన్నే వాడుకోబోతున్నాను. 25 లక్షల కాలి బలాన్ని నువ్వు నడిపించబోతున్నావు. ఈ గొర్రెలను కాదు నువ్వు మేపడం. గొర్రెలు లాంటి నా ప్రజలు ఉన్నారు, వారిని నువ్వు నడిపించడానికే ఈ గొర్రెలను ముందు కాయించాను, ఆ తర్వాత ఆ గొర్రెలను కాయడానికి నేను నడిపిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. నీకు ఏదైనా తలాంత్ ఉందంటే తండ్రి ఎందుకు ఇచ్చాడో ముందు ఆలోచించి అది నేర్చుకోండి. $25 lakhs of people have been driven by the Moses. ఒక్క నిమిషం ఆలోచించండి. ఎటువంటి చేంజ్ వచ్చింది, ఎటువంటి మార్పు వచ్చింది, అది ఎలా వచ్చింది? దట్ ఈస్ కాల్డ్ బ్రేక్ త్రూ. నాది కూడా చెప్పాలంటే ఏదో ఆఫీసులో కూర్చొని 4 డ్రాఫ్ట్ రాసుకుంటున్న నన్ను నాకు ఒక బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆ బ్రేక్ త్రూ ఈనాడు మీ ముందు నిలబెట్టాడు. 15 సంవత్సరాలు బైబిల్ స్టడీ జరగడానికి ఆ బ్రేక్ త్రూ అవసరమైంది, అవశ్యమైంది. నిజానికి చెప్పాలంటే 3 దశలు మోషేది. 1 రాజరికపు దశ, 2 గొర్రెల కాపరి దశ. చెప్పండి, మొదటి 2. 3వది ఇజ్రాయేలీలను నడిపించే దశ. ఇజ్రాయేలీలను నడిపించే దశ. వదిలేయండి ప్లీజ్, ప్లీజ్. అదో ఇటు చూడండి, పోతుంది. నేను లీడింగ్ కట్ అసలే నాకు అసలు కడుపులోనే విపరీతంగా వస్తుంది. ఇప్పుడు తమ్మాయించుకొని చెప్తున్నాను, చూడండి. ఇవి ఉంటాయి, ఎందుకంటే చాలా తక్కువ అయిపోయాం మనం. 3 విషయాలు చెప్పాను. ఒకటేంటి? 2, 3. ఇంకొక మాట చెప్పాలంటే మోషేని 3 భాగాలుగా జీవితాన్ని వివరించవచ్చు. 1 40 సంవత్సరాలు రాకుమారుడు, 2 40 సంవత్సరాలు, 3 40 సంవత్సరాలు నడిపించాడు. నేను ముందు మాటలను చెప్పాను, ఇప్పుడు ఇయర్స్లో చెప్పాను. 40 + 40 + 40 120 ఇయర్స్. మరి నీ జీవితాన్ని ఎన్ని భాగాలు చేసుకుంటావు? చెయ్యి. పోరంబోకుల జీవితానికి 80, మంచి జీవితానికి 3. చెప్పండి. దీన్ని ఇంకా 2 భాగాలు చేసి చెప్తాను. మోషే 2 భాగాలు జీవిత చరిత్ర చెప్తాను. 1 ఆయన దివ్య దర్శనము పొందక ముందు జీవితం. 2వది దివ్య దర్శనం పొందిన తర్వాత జీవితం. దీన్నే నేను తీసుకుంటాను, ఎందుకంటే నా జీవితం కూడా అంతే. నా జీవితము దివ్య దర్శనము పొందక మునుపు జీవితం. ఇప్పుడు నా జీవితము దివ్య దర్శనం పొందిన తర్వాత జీవితం. నేను దివ్య దర్శనం పొందింది ఆగస్టు 5, 1998. అది ఎప్పుడైనా చెప్తాను. 1998 ఆగస్టు 5. అందుకే చేంజ్ వచ్చింది. అలానే మోషే జీవితంలో దివ్య దర్శనము పొందక మునుపు, సీనాయి కొండ అనుభవము, తర్వాత జీవితము. ఇప్పుడు అడుగుతున్నాను, మరి మీ జీవితం ఏమిటి? ఎన్ని భాగాలు చేసి చెప్తారు చెప్పండి. ఎన్ని కూడికలు, ఎన్ని తీసివేతలు, ఎన్ని పలకలు ఇవ్వాలి? ఏమనిపించడం లేదా? ఎప్పటికీ అనిపించదా? చెప్పండి ప్లీజ్. మీరు అంటుండొచ్చు, అసలు ఈ అనుభవం రావడానికి మూల కారణం ఏంటండి? ఎలా వస్తుందండి?
ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాను? 3 కదండి చెప్పింది. 1 యెషయా, 2 పౌలు గారు 3. పౌలు మోషే కన్ఫ్యూజ్ అవుతున్నారా? మొట్టమొదట, తర్వాత 3 ఈజీ కదా. ఈ ముగ్గురినే తీసుకుంటా. ఈ ముగ్గురు ఎలా మారారు, ఎందుకు మారారు, మనం ఎందుకు మారలేకపోతున్నాం? అర్థమైందండి? ఇప్పుడు మేలుకు ఒక క్వశ్చన్ వస్తుంది కదా, అవునండి వాళ్ళు మారారు, మరి నేను మారాలంటే ఏం కావాలి, నాకెలా దివ్యదర్శనం వస్తుంది? అసలు ఎవరికైనా దివ్యదర్శనం పొందాలన్న ఆలోచన ఉందా ముందు? చెప్పండి. ఆలోచన లేకపోతే రేపు ఆదివారం నుంచి రావడం మానేయడం బెస్ట్. వెన్ దెర్ ఇస్ నో అంబిషన్, ఇంకెందుకండి రావడం? మీ టైం వేస్ట్ ఆఫ్ టైం. ఐఎమ్ వెరీ క్లియర్. దివ్యదర్శన అనుభవం కొరకు ఆయుధపడని యొక్క క్రైస్తవుడు నా దృష్టిలో క్రైస్తవుడే కాదు. వేస్ట్ ఆఫ్ టైం. ఐఎమ్ టెలింగ్ యూ, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇక్కడ తోడు అయిపోవట్లే, ఇది కామాలే. ఇంతకీ అది సాధించడం అంత సులువు కాదు కదండి. మరి ఎలా పొందుకోవాలి మేము అనే ప్రశ్న మీ అందరు కలుగుతుందా? ఎంతమంది కలుగుతుందో చేస్తారా? దాదాపు అందరికీ కలిగింది. మొట్టమొదట నేను సౌలుని తీసుకుంటా, తర్వాత మోషేకి వెళ్తా, తర్వాత యెషయాకి వెళ్తా. ఎందుకంటే సౌలు మారడానికి కారణము సౌలు కాదు. అర్థమవుతుందండి? సౌలు మారడానికి కారణము స్టీఫెన్. ఇక్కడ నీలో నీవు మారాలంటే నీవు కాదు, ఎవరో పక్కనున్న వ్యక్తి. అరే అంత బుడ్డోళ్ళు ఏంటి ఇంత సేవ చేస్తున్నారు, ఎందుకు ఇంత గట్టిగా ఉంటున్నారు అనే భావం నీలో కలిగినప్పుడు వచ్చే పరివర్తనే బ్రేక్ త్రూ కిందకి వెళ్తుంది. సౌలు మారడానికి కారణం ఎవరండి? అది స్టీఫెన్ రాళ్ళు పెట్టి కొడుతున్నారు, స్టీఫెన్ నిందిస్తున్నారు. పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని ఇసురుతుంటే ఆయన 2 చేతులు పైకెత్తి, ప్రభువా, దేవా, యేసయ్యా, ఈ గొప్ప నేరము వారిపై మోపకు. అక్కడ నిలబడి చూస్తున్నాడు సౌలు. ఇదేం ప్రార్థన అండి? ఈ గొప్ప నేరము వారిపై మోపకంటాడేమిటి? రాళ్ళు పెట్టి కొడుతుంటే. ఈ ప్రార్థన ఏదో యేసయ్య సిలువలో చేశాడని విన్నాను, కానీ ఇప్పుడు చూస్తున్నానే వీరిపై మోపకు ప్రభువా అని ప్రార్థన చేస్తాడంటే స్టీఫెన్. ఆ రాళ్ళు స్టీఫెన్కి తగిలేయలేవో నాకు తెలియదు, కానీ ఒక పెద్ద రాయి వచ్చి సౌలు గుండెకి తగిలింది. పెద్ద రాయి తగిలింది. హృదయంలో చెలించిపోతున్నాడు. ఏమిటి మనిషి? అక్కడి నుంచి ఆయన హృదయంలో స్టీఫెన్ ప్రార్థన, ఆయన తగిలిన రాయి. పనులు చేస్తున్నాడు, తాకిదలు ఇవ్వండి అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, కానీ లోపల ఏముందండి? ఆ విత్తనం పనిచేస్తుంది. అదే ఆలోచనతో తిరుగుతున్నాడు. ఇప్పుడు మనం అంతే, వాక్యం వింటాం, మెయిన్ గేటుకు దాటం ముందే ఎగిరిపోద్ది. కొందరైతే తెలంగాణ గెలిచిద్దా, బీజేపీ గెలిచిద్దా, ఇది గేటు కూడా దాటకముందే ఏం విన్నట్టు, నేను ఎందుకు వచ్చినట్టు, నేను ఏం బోధించినట్టు అన్నా. RRR బెస్టా, ఇంకొక సినిమా బెస్టా అనేవాళ్ళు లేరా? ఏం ఆలోచిస్తున్నారండి? మీకు ఈ వాక్యము మీ హృదయములో విత్తింపబడితే ఆలోచిస్తారు. ఆలోచన ఎవరికి కలిగింది? సౌలే అందాం, సౌలుకు కలిగింది. అదేవిధంగా ఈరోజు వాక్యం నీ హృదయంలో విత్తింపబడితే నీవు ఆలోచించడం మొదలు పెడతావు. నువ్వు ఇంటికి వెళ్ళినా ఆలోచిస్తుంటావు, కూర్చున్న ఆలోచిస్తుంటావు, వంటలు దోముతున్న ఆలోచిస్తుంటావు, పని చేస్తున్న ఆలోచిస్తుంటావు, బండి నడుపుతున్న ఆలోచిస్తుంటావు, ఏ పని చేస్తానికి వెళ్తున్న ఆలోచిస్తుంటావు. ఏమిటి? ఆయనలో ఉన్న ఆ గొప్ప ప్రార్థన ధీరత్వము.
ఆ ఆలోచనలోనే గుర్రం నడుపుతున్నాడు. ఆ ఆలోచనలోనే చేస్తున్నప్పుడు అప్పుడు తండ్రి ఆయన హృదయములో ఉన్న పరివర్తనను గమనించి దివ్య దర్శనమునిచ్చి అప్పుడు సౌలా సౌలా అనేసరికి డామున పడిపోయాడు. దట్ మేజర్ ఇన్సిడెంట్ హ్యాస్ చేంజ్డ్ హిజ్ లైఫ్. అదేవిధంగా నీవు కూడా ఈ వాక్యమును విత్తింప చేసుకుంటే నీలో కూడా ఆ బ్రేక్ త్రూ వస్తుంది. ఒక వాక్యం వింటే హృదయం కదిలించబడదా? ఒక వాక్యం వింటే పౌరుషం రాదా? ఒక వాక్యం వింటే విచారం రాదా? ఒక వాక్యం వింటే ఆహాభావా లేవా? ఎలా చెప్పండి? ఎలా ఎలా అప్పుడు దివ్య దర్శనం వచ్చింది. అది మామూలు దివ్య దర్శనం కాదు, పరిపూర్ణమైన దివ్య దర్శనము. పరిపూర్ణమైన దివ్య దర్శనం అనగా ఏమిటనగా స్పష్టముగా యేసయ్య కనపడుతున్నాడు. స్పష్టముగా యేసయ్య మాట వినపడుతుంది. స్పష్టముగా ఆయన మహిమ వెలుగులో కనపడుతుంది. మోషేకు కూడా దివ్య దర్శనం వచ్చింది, కానీ అక్కడ దేవుడు కనపడటం లేదు. అక్కడ కేవలము మాట వింటున్నాడు, వెలుగును చూస్తున్నాడు. పార్షియల్ అపియరెన్స్ అంటారు దాన్ని. కానీ సౌలుకు వచ్చింది పరిపూర్ణమైన దర్శనము. అలాంటి దర్శనాలు పొందుకున్న వారిలో చెప్తుంటే ఈనాడు మనం నవ్వుకుంటున్నాం. వెర్రి పుష్పాల వలె సాధు సుందర్ సింగ్ గారు, భక్త సింగ్ గారు, క్యాథరిన్ కుల్మన్ గారు, బెన్హిన్ గారు, జాయిస్ మేయర్ గారు. నమ్మకపోతే నమ్మకపోయావు, నవ్వుకోవడం దేనికి? రేపటి దినాన నిన్ను చూసి దేవదూతలు అందరూ నవ్వుతారు. వారి పప్ప నీకా లేదు చెప్పేవాళ్ళని నమ్మసావా అని. అప్పుడు ఓన్లీ 15 minutes ఉంది. సౌలు ఏమయ్యాడండి? అప్పుడు పౌలయ్యాడు. పౌలైన తర్వాత ఆయన పరిచర్య ఎలా ఉందండి? నేను చెప్పడం దేనికి, మీరే చెప్పగలరు. మైక్ ఇస్తే చాలు. 14 పత్రికలు రాశాడని, ఆయన అరేబియా దేశంలో గొప్ప సేవ, ప్రార్థన, బైబిల్ పఠనము అన్ని చేశాడని, ఆయనకి ధీటైన పరిచర్య ఆ రోజులలో చెప్పుకోవడానికి కూడా భయపడేవాళ్ళని బైబిల్లో ఉంది. అంత గొప్ప బ్రేక్ త్రూ రావడానికి కారణం స్టెఫెన్. స్టెఫెన్ మరణము ఆయన జీవితంలో అలజడిని సృష్టించింది. స్టెఫెన్ మరణము ఆయన జీవితానికి ఒక బాట వేసింది. ఒకరి మరణము మరి ఒకరికి జీవితాన్ని కడుతుందా అంటే ఎస్ కడుతుందని నాకు సౌలు జీవితాన్ని తిరగేస్తే పౌలుగా మారిన స్థితి నాకు కనపడినప్పుడు ఆశ్చర్యపోయాను. ఎస్, మన మధ్యలో కూడా కొందరు చనిపోతూ ఉంటారు. వారిని చూసినప్పుడు వారి మరణము నీలో ఏమైనా మార్పు తెస్తుందా అంటే తెస్తుందేమో ఆలోచించండి, అంతేగాని కొట్టిపారేయకండి. రెండవ వ్యక్తిని మోషేని తీసుకుందాం. మోషేకి కూడా ఆ సాత్వికత్వము, ఆ దుందుడుకు స్వభావం తీసివేసే నెమ్మది స్వభావం ఎలా వచ్చిందనుకుంటున్నారు? ఆయన ఎక్కడికి పోయాడు? మిథ్యానికి పోయాడు. ఎక్కడ పోయాడండి? మిథ్యానికి పోయాడు. మిథ్యానికి పోయి ఎవరిని చేసుకున్నాడు? సిప్పోరాను చేసుకున్నాడు. సిప్పోరాను చేసుకొని ఒక కుమారుని కన్నాడు. నిర్గమకాండం 2:22 ఏమని ఉంటుందంటే, ఆమె అనగా సిప్పోరా ఒక కుమారుని కని, మోషే నేను దేశములో పరదేశినై ఉంటేననుకొని వానికి
గెర్షోము అనగా పరదేశి అని అర్థం, పేరు పెట్టాడు. ఏమండి చదవండి తీసిన వాళ్ళు. ఏమండి 2వ అధ్యాయము 22వ వచనము మేడం గారు, నిర్గమకాండము 2:22. ఆమె ఒక కుమారుని కన్నప్పుడు మోషే నేను అన్యదేశములో పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టాను. చాలు. ఇది మనం చదువుతూ ఉంటాం, అనేక మార్లు చదువుతూ ఉంటాం. ఇది మామూలు వచనమే కదా అనుకుంటాం. చూడండి, ఈ వచనం ఆయనకి బ్రేక్ త్రూ. 2:22 అతనికి బ్రేక్ త్రూ. అదే ఎలా అండి ఒక పేరు బ్రేక్ త్రూ అవుతుందంటే ఎస్ అవుతుంది. ఎందుకనగా ఆ కొడుకు ఏమని పేరు పెట్టాడు? గెర్షోము అనగా పరదేశి అని అర్థం. కింద ఫుట్ నోట్లో ఏమైనా ఉంటుంది? పరదేశి. నేను నిజానికి 40 సంవత్సరాలు నేను నా జనాంగములో నుంచి పారిపోయి వచ్చాను, ఓకే. కానీ 40 సంవత్సరాలు ఏ విధంగా ఉంటున్నాడట? అతను పరదేశిగా ఉంటున్నాడు. నా దేశము గాని దేశము, నా జనము గాని జనము, నా పని గాని పని, గొర్రెల తోకలు పట్టుకొని తిరుగుతూ 1 సంవత్సరం కాదు 40 సంవత్సరాలు జీవిస్తున్నానే. నా బ్రతికేమిటి? నేను ఎందుకు కొత్తగూడెంలో ఉంటున్నా? ఎందుకు ఈ పని చేస్తున్నా? ఎందుకు ఈ పని? ఏ కొరకు ఉంటున్నాను అని ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా? చెప్పండి. కానీ ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచిస్తున్నాడు కనుకనే తనకు పుట్టిన కుమారుడికి ఏమని పేరు పెట్టాడు? ఎవడన్నా పరదేశాన్ని పెడతాడండి? ఎప్పుడు మోషే తన కొడుకును పిలవాలన్నా అరే గెర్షోము అనేసరికి అరే పరదేశి ఇట్రా అంటున్నాడు. అంటే నేను పరదేశిని అర్థమవుతుందండి. ఏమని పిలుచుకుంటున్నాడు? అరే పరదేశి ఇట్రా, అరే పరదేశి అటుపో, పరదేశి ఆ గొర్రెను కట్టే, అరే పరదేశి, అరే పరదేశి, అరే పరదేశి. నేను పరవాసినిరా, మన బ్రతుకులేమిట్రా, ఎక్కడున్నావురా అని ఆలోచిస్తూ పెట్టుకున్న పేరు అది. సహజంగా మన పిల్లలకు ఏమని పేర్లు పెట్టుకుంటాం? ప్రపంచంలో ఎవరికి లేని పేరు నా కొడుకు పెట్టాలని. అయ్యా నా కొడుకు ఎటువంటి పేరు పెట్టాలో తెలుసా? ఎవ్వరికీ ఉండొద్దట. ఏమిటో మరి కొందరైతే బుక్స్ కొనుక్కొస్తారు, పేర్ల పుస్తకాలు. భార్యాభర్తలు కలిసి తెల్లవాళ్ళు ఈ పేరు అబ్బేవద్దు, ఆ పేరు అబ్బేవద్దు, ఈ పేరు అబ్బేవద్దు, ఆ పేరు వద్దు, ఈ పేరు వద్దు, ఆ పేరు వద్దు. ఎందుకైనా మంచిది పాస్టర్ దగ్గరికే పోదాం, మనం పెట్టలేమని చెప్పి పాస్టర్ దగ్గరికి పోతే పాస్టర్ ఏం చేశాడు? ఆమోద అని పెట్టాడు. ఆమోద అదేంటి ఆంబోతులాగా ఉందంటే, ఆంబోతు కాదమ్మా. అబ్రహాములో ఉన్న ఆ, మోషేలో ఉన్న మో, దావీదులో ఉన్న దా, 3 పీకి కలిపి పెట్టారన్నాడు. అలా బ్రతకడమే మన బ్రతుకులు. We never think sincerely about the names. పేర్లు పెట్టడంలో ఎంతో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. నాకు తెలుసు కొందరికి పేర్లు పెడితే, నేనే ప్రార్థించి పెడితే తిరిగి వచ్చి ఆ పేరు మారుస్తే బాగుండని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఎంత ఈజీగా తీసుకుంటున్నారు. గెర్షోం వచ్చి మోషేని అడగలే, డాడీ యు ప్లీజ్ చేంజ్ మై నేమ్. మాట్లాడితే పరదేశాన్ని పిలవకు, నా పేరు మారుతున్నాడా? చెప్పరేమండి. దేవుని నామము, దేవుని చేపెట్టబడిన నామము, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దైవజనులను యాక్సెప్ట్ చేయండి. మేము ఏం చేయగలమండి చెప్పండి? మీరు మమ్మల్ని తిడితే మేము ఏం చేయగలం? మీరు నిజంగా నన్ను తిడితే వెనక్కిపోయి నేనేం చేయగలను? మీ గురించి ప్రార్థన చేయగలనే తప్ప ఏమి చేయలేను. అంత బలహీనుడిని నేను. కానీ నా వెనక ఒక తండ్రి ఉన్నాడు. ఆయన దగ్గర నేను రిపోర్ట్ ఇస్తుంటాను. ఎవ్రీ డే ఇన్ ద నైట్ ఐ విల్ గివ్ రిపోర్ట్ టు మై జీసస్. డోంట్ థింక్, డోంట్ టేక్ ఎనీ ఆపర్చునిటీ. ఒక పేరు పెట్టబడుతుంది అంటే దాని వెనక చాలా అర్థం ఉంది. లేయా దబ్బు కళ్ళదానికి గర్భం దాల్చినప్పుడు యాకోబుతో మొట్టమొదటిగా కుమారుడు పుట్టినప్పుడు నా శ్రమను చూచాను అని రూబేన్ అని పేరు పెట్టింది. రూబేన్ అంటే అర్థం ఏంటండి? నా శ్రమను చూచాను. తర్వాత చదవండి, అది 29వ అధ్యాయంలో ఉంటుంది, వదిలేద్దాం. 29వ అధ్యాయం 30 అధ్యాయాల తర్వాత చదవండి. ఏం చూశాడట?
దేవుడు ఏం చూశాడట? శ్రమను ఎవరికి లేయ చూసి ఎవరి పేరు పెట్టుకుంది? రూబేను. రూబేన్ అంటే మనకి రూబేన్ అనే తెలుసు, కానీ శ్రమను చూసెను నా తండ్రి. ద్వేషించబడితేనే కానీ ప్రేమించబడితేనని షిమ్యోన్ అని పెట్టుకుంది. షిమ్యోన్ అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ద్వేషించబడి ప్రేమించబడ్డం. యూదా అంటే ఏంటనుకుంటున్నారు? స్తుతించుట. చెప్పండి, స్తుతించుట. యూదా అంటే ఏంటి? స్తుతించుట. లేవి అనగా హత్తుకొని జీవించుట. ఏవో పేర్లు ఊరినే పెట్టారండి. పేరు లేవి బాగలేదండి, మత్తయ్య బాగలేదండి, యోహాన్ అంతకంటే బాగలేదండి, షడ్రక్ ఏంటండి చాలా పాత నేమ్ లాగుంది, లేటెస్ట్ నేమ్ ఏదండి? నేను ఒక పేరు విన్నాను, చెప్తే బాగోదు. ఉంది పేరు, పాపం ఆయన క్రిటిసైజ్ చేయటం లేదు, పేరు చెప్తాను. మిల్కీ బ్యాంజో ఉంది పేరు, విజయ్కి తెలుసు. మిల్కీ, అదేం పేరు ఎప్పుడు వెళ్ళలే. ఎలన్ మిల్కీ బ్యాంజో పూర్తి పేరు. ఇంకా ముందు కలపచ్చు, ఎవరికి నోరు తిరగనటువంటి పేర్లు పెట్టచ్చు. ఏమన్నా అర్థం? నఫ్తాలి అనగా కృప నొందినవాడు అని అర్థం. నఫ్తాలి మీన్స్ చెప్పండి. కృప నొందినవాడు. ఆషేరు అనగా భాగ్యవంతుడు అని అర్థం. అందుకే ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. ఆషేరు తన పాదములను తైలములో ముంచుకొనును. ద్వితీయోపదేశకాండం 33:24. ఆదికాండం 49:20. శ్రేష్టత, ధన్యత, హత్తుకొనుట, స్తుతించుట, దీవించబడుట, ఆశీర్వదించబడుట అనే పేర్లు పెట్టుకుంటూ ఉంటే ఒకవైపున ఆ పేర్లు ఇంతకీ ఏసేపు అంటే ఏంటో తెలుసా? నింద తొలగించబడెను. రాహేలు పెట్టుకుంది, ఒక అందగత్తె, ప్రపంచ సుందరి. ఆమె కొరకు 14 సంవత్సరాలు ఊడిగం చేశాడు యాకోబు. ఎప్పుడైతే మోషే ఈ దేశము నాది కాదు, నేను ఇక్కడ బాధపడుతున్నాను, పరదేశనై ఉన్నానని ఒక పేరు పెట్టుకొని, ఏమని గెర్షోము అని పెట్టుకొని బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నప్పుడు బ్రేక్ త్రూ వచ్చింది. మరి నీ జీవితంలో ఏనాడైనా ఆ బ్రేక్ త్రూ కొరకు పాటు పడితే కదా. అసలు దగ్గరికి వస్తున్నాను. యెషయా, అసలు యెషయాని మర్చిపోతే ఎలాగో? మొదలుపెట్టింది యెషయా దగ్గరగా. యుగ యుగములకు సజీవుడగుమా యేసునికిదే మా స్తోత్రగానము. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనము. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. అక్కడ అవుదాం. ఈ మాటలను కూడా నేను ఎందుకు అంటాను, ఎన్నోసార్లు చెప్పాను, నా శిష్యులు కూడా చెప్తుంటాను. చదవడం క్రైటీరియా కాదు, పరిశీలించి చదవడం క్రైటీరియా. మన దగ్గర చాలా మంది మంచి మంచి బోధకులు తయారవుతున్నారు. ఇప్పుడు కొత్తగూడాన్ని తలకిందులు చేసేవాళ్ళు బయలుదేరారు, చేస్తున్నారు. హల్లెలూయా. నేను వాళ్ళకి నేర్పేది ఏమిటంటే, కొంచెం ఇంకా పరిశీలించి చదవండి. ఇట్స్ నాట్ ఇనఫ్, స్టిల్ సంథింగ్ ఇస్ దేర్. ఇప్పుడు చూడండి ఇక్కడ, అయితే అతడు స్థిరపడిన తర్వాత, ఎవరు స్థిరపడిన తర్వాత? రాజైన ఉజ్జియా. రాజైన ఉజ్జియా ఏమయ్యాడు? స్థిరపడ్డాడు. మనం కూడా స్థిరపడ్డాం. భార్య, భర్త, పిల్లవాళ్ళు, ఇంటి ముందు ఒక 2 వీలరు, ఇంట్లో ఒక ఫ్రిడ్జి, ఒక మంచి పరుపు, 2 పిల్లోసు, ఫ్యాను, కూలరు, ఏసీ, గీజరు అన్నీ ఉన్నాక స్థిరపడ్డాం అంటారు. స్థిరపడ్డావా? మంచి చెప్పులు జతలు 2-3 స్థిరపడ్డాం. స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి,
మనకు వచ్చే తలకాయ నొప్పి ఇక్కడ ఉంది. మనం కొంచెం స్థిరపడ్డ ఎంతమంది దైవజనులు అండి మొత్తం బైబిల్ లేపి 66 పుస్తకాలు నాకు బాగా వచ్చు, నేను సింగిల్ ఫైట్లో అందరిని ఓడించి ఏం ఓడిస్తావా బాబు? నేను 300 రిఫరెన్స్లు చెప్తాను, 500 రిఫరెన్స్లు చెప్తాను, 1000 రిఫరెన్స్లు చెప్తాను. చెప్తే కంటది పడితే మా పాప చెప్పిద్ది. చెప్తే ఏంటి? వాట్ దెన్ వాట్? స్థిరపడిన తర్వాత తన మనసున గర్వాంధుడై, ఎటువంటి మాట అండి ఇది? గర్వము ప్లస్ అంధత్వము కలిపితే గర్వాంధము. ఉకారమునకు అకారము పరమవడం అంటారు దీన్ని తెలుగు గ్రామర్లో. గర్వము ప్లస్ అంధత్వము, గర్వాంధుడై. గర్వము వచ్చినప్పుడు గుడ్డితనం వస్తుందట. అందుకే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, నాశనమునకు ముందు గర్వాంధుడయ్యాడు. ఎప్పుడు? స్థిరపడిన తర్వాత. మనలో కూడా మళ్ళీ చెప్తున్నాను, స్థిరపడ్డాక వచ్చేదే గర్వం. గర్వం వస్తుందంటే అర్థం స్థిరపడ్డావని అర్థం. ఇంకేంటండి, నాకేం కావాలండి, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఇల్లు ఉంది, నా ఇంటి ముందు 2 వీలర్ ఉంది, 4 వీలర్ ఉంది, అన్నీ ఉన్నాయి. నా కొడుకండి ఆడక్కడ ఏం చేస్తున్నాడు ఎవడీ తెలియదు, కోయడం మాత్రం కోసి పారినవుతాడు. ఆడు బెంగళూరులో ఉన్నాడండి, అబ్బా విటిది ఆడక్కడ ఏం చేయట్లా. ఇంకోడండి హైదరాబాద్లో ఉన్నాడండి, ఏం చేస్తున్నాడు అడగొద్దు, అడిగినా చెప్పడు. దీన్ని ఏమంటారు? గర్వాంధుడై. గర్వము వచ్చిందంటే ముళ్ళు అంటాడు. అందుకే తండ్రి నేను బైబిల్ స్టడీలో రీడ్ వెల్, ప్రే వెల్ అండ్ సబ్మిట్. సబ్మిషన్ ఇట్ సెల్ఫ్ థార్న్, ముళ్ళు. నేను విరగొట్టుకుంటున్నాను అందరూ అంటారు, కానీ ఎప్పుడు విరగొట్టుకోరు. గర్వాంధుడై చెడిపోయాను. ఏమయ్యాడండి? చెడిపోయాడు. ఎవరు చెడిపోయింది? ఒక రాజు, మామూలు రాజు కాదు, యూదులకు రాజు. అతని పేరేంటి? ఉజ్జియా. ఉజ్జియా చెడిపోయాడు, గర్వాంధుడైపోయాడు. లూసిఫర్ కూడా పడైపోవడానికి కారణం గర్వం. అతను కూడా స్థిరపడిన తర్వాత గర్వాంధుడై, మనం కూడా స్థిరపడ్డ తర్వాత గర్వాంధులమై. చదవండి మేడం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఆగుదాం. యెహోవా తండ్రి మీద ద్రోహము చేశాడట. జాగ్రత్తగా నోట్ చేయవలసిన ఇవి, చదువుకుపోవడం కాదు. ఏం చేశాడు? ద్రోహము. దేనికి ద్రోహం చేశాడు? ఆయన మందిరంలోనికి ప్రవేశించాడు. రాజు ఎక్కడ పోయాడండి? ఇప్పుడు చూడండి, కొందరు ఎకాఎకైనా పరిగెత్తుకొని వచ్చి అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేస్తుంటారు. అది టైం అయిపోయింది, టైం ఈజ్ ఓవర్. ఇక నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్ చేయాలంటే కష్టం. శివ గారు ఒక 10 నిమిషాలు గ్రాంట్ చేయండి. తలక యూపి ద్రోహం చేశాడు. ఏం ద్రోహం చేశాడు? పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ధూపం వేయడానికి ప్రయత్నం చేశాడు. ఎన్నోసార్లు చెప్పా, గాడిద పని కుక్క పని అటు ఇటు చేస్తే నడుములు ఇరిగిపోతాయి, డిప్ప ఎగిరిపోద్ది. మన భాషలో చెప్పాలంటే డిప్ప లేచిపోద్ది. మామూలుగా ఉండదండి. గబగబ ఎక్కి పరిగెత్తడానికి ఇదేమన్నా గ్రౌండ్ స్థలం అనుకుంటున్నారా, ఎగ్జిబిషన్ హాల్ అనుకుంటున్నారా? అప్పుడు అంటున్నారు అక్కడ ఉన్నటువంటి యాజకులు, అయ్యా రాజా నువ్వు ఎక్కకూడదు. ఒకవా మీరు నాకు చెప్పేది, నేను రాజును. ఏమంటున్నాడు? నేను రాజును. 17వ వచనం చూడండి. యాజకుడైన అజర్యాయు అతనితో కూడన
కూడిన ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతను వెంబడించి లోపలికి పొయ్యి నువ్వు వేయొద్దు అని చెప్తున్నారు. 8 మంది చెప్తున్నారు ఏమని? వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి యాజకుల పనియే కాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పోము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. చాలండి రాజా, నువ్వు ఇక చాలు ఆపే. నువ్వు ద్రోహం చేస్తున్నావు తండ్రికి. ద్రోహము చేయుట పెద్ద మాట అండి. ద్రోహం అనే మాట, దేవునికి ద్రోహం చేయడం. చాలు, అయినా నేను చేస్తానంటున్నాడు ఈయన. అట్లనే ఒకసారి మీకు ఉజ్జా అని ఒకడు ఉన్నాడు. ఉజ్జా కాదు, ఆయన పేరు ఏం పేరు? ఉజ్జా. ఆయన పేరు ఏం పేరండి? ఉజ్జా. మనకి 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం తగులుతాడు. ఆ ఉజ్జా కూడా మందసాన్ని పట్టుకోబోయాడు. పట్టుకోబోయినందుకు డెప్ప ఎగిరిపోయింది. మనం ఏమనుకుంటున్నాం? పట్టుకుంటే మంచిదే కదండి. పట్టుకోవడానికి నీకు అర్హత లేదు. పట్టుకోవడానికి అర్హత లేదు. పరిశుద్ధ బల్ల ఆరాధనకి మనం రొట్టెలు ద్రాక్షారసం పట్టుకునే అర్హత అందరికీ లేదు. ఈ మధ్య అందరూ పుట్టుకోవచ్చనే బోధకులు కూడా బయలుదేరారు. దానికి పర్టికులర్గా ఉజ్జా అట్లా పట్టుకునే ఎగిరిపోయింది డిప్ప. ఆయన ఉజ్జా కావచ్చు, ఉజ్జియా కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, చివరికి ఎందుకు పనికి రాకుండా పోతారు? ఐఎమ్ టెల్లింగ్ యూ. అది అతి పరిశుద్ధమైనది. వాటిని పట్టుకొనట కొరకు నేను లేవీయులను దాని కొరకే అరేంజ్మెంట్ చేశాను. కొందరిని వాళ్ళు ముట్టుకోవాలి. నువ్వు కింగ్ అయితే అయి ఉండొచ్చు, రాజా నువ్వు ముట్టుకోవడానికి వీలు లేదు అన్నప్పుడు రాజు ఏం చేశాడు? పోయి ముట్టుకున్నాడు. ముట్టుకున్న వెంటనే ఏమైందండి? ఒక్కసారి 20వ వచనం చదివితే, ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము కలవాడై ఉండెను. కనుక వారు తడవు చేయక అక్కడ నుండి అతనిని బయటకు వెళ్ళగొట్టిరి. చాలండి మేడం గారు, మీరు రావడంతో మీ మైక్ పనిచేస్తుందా లేదా, వినపడుతుందా లేదా, ఇవన్నీ చూసుకోవాలండి. మీ మాట నాకే వినపట్ల, మీకు వినపట్లేదో లేదో ప్లీజ్ దాన్ని మైక్ ఆన్ చేసుకోండి, చూసుకోండి, టెస్ట్ చేయండి. అసలే వీక్గా నడుస్తుంది. ప్రధాన యాజకుడు అతని యాజకులందరూ చూస్తుండగా రాజు నొసటన ఏం పుట్టిందండి? కుష్టు రోగం వచ్చేసింది. చూసారా? కుష్టు రోగం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే రాజు అక్కడ నుంచి భయపడి ఏమయ్యాడు? త్వరపడి పరిగెత్తేసాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఆ ఇన్సిడెన్సెస్ని చూసినటువంటి యెషై, చూసారా? ఇప్పుడు ఎవరండి చూసింది ఇవన్నీ? యెషయా చూస్తున్నాడు కదండి. యెషయా చచ్చిపోయాకనే ఆయనకి బ్రేక్ త్రూ వచ్చింది.